ఓకే హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకున్నా. అండ్ ఈరోజు కొత్త కంటెంట్ ఏంటంటే మనమైతే బాస్ గిల్డ్ లోకి అయితే వెళ్ళామట. అండ్ ఇండియన్ టాపెస్ట్ నెంబర్ 1 గిల్డ్ అయితే వెళ్ళాం. అండ్ అక్కడికి వెళ్ళి మనం ఏం చేసాం అనేది అయితే వీడియోలో అయితే ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ కొత్తగా ఎవరైనా వస్తే సపోర్ట్ చేయండి మామా బ్రోస్. యా గాయస్, అండ్ ఫైనలీ వచ్చేసి మన బాస్ గిల్డ్కి అయితే వచ్చేసాను అనమాట. అండ్ బాస్ గిల్డ్కి ఎలా వచ్చామనేది అయితే, అండ్ బాస్ గిల్డ్లో మన తెలుగు ప్లేయర్ అయితే బాస్ గిల్డ్ ఆఫీస్కి అయితే ఒక బ్రో అయితే ఉండనమాట. ఆ బ్రో పేరు వచ్చేసి బాస్ ఎఫెక్స్. ఆ బ్రో వచ్చేసి మన కేకేఆర్ బ్రోకి అయితే ఫ్రెండ్ లిస్ట్లో ఉన్నాడు. అండ్ అతని ద్వారా కేకేఆర్ ద్వారా అయితే నేనైతే బాస్ ఎఫెక్స్ బ్రోని అయితే కలిసా. అండ్ నన్నైతే గిల్డ్లోకి తీసుకున్నాడు. నేనైతే 24 hours ఉండి వచ్చేస్తాను చెప్పా. పర్లేదు బ్రో, ఉంటావు అంటే ఉండొచ్చు, లేదంటే నీ ఇష్టం బ్రో అన్నారు. అండ్ జిక్స్ బ్రో అయితే ఉన్నాడు అనమాట. ఇదిగోండి బాస్ గిల్డ్ లీడర్ జిక్స్ బ్రో. అండ్ బాస్ ఆయిస్ ఎల్డర్ కింద ఉన్నాడు. అండ్ బాస్ లూసిఫర్ కూడా ఉన్నాడు. అండ్ ఇంకా వీళ్ళు ఉన్నారండి, ఎస్కే సబీర్ బాస్. వీళ్ళు పాత ప్లేయర్స్ అందరూ చాలా అంటే ఎలా పడితే అలా లెఫ్ట్ అయితే అయిపోయారు అనమాట. అండ్ మ్యాక్సిమం ఈ గిల్డ్లో ఇప్పుడు ఉండే ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. మంచి లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు. 80 లెవెల్లో ఉన్నారు. చాలా అంటే చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. అలా అయితే వీళ్ళందరితో ఒక మ్యాచ్ ఆడితే ఎలా ఉంటుందని అయితే నేనైతే చెక్ చేసా. అండ్ వాళ్ళతో అలాగే మ్యాచ్ కూడా ఆడేసా. అండ్ ఫైనల్లీ ఇదిగోండి స్క్వాడ్ అయితే వచ్చింది. ఈ స్క్వాడ్ అయితే ఒక బియర్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫ్లైట్ అయితే వచ్చేసాం అనమాట. అండ్ దిగేద్దాం. అండ్ పీక్లో అయితే దిగేస్తున్నాం. అందరం కలిపి స్క్వాడ్ అంతా నలుగురు కలిపి పీక్ దగ్గర దిగుతున్నాం. అండ్ ఓకే, అండ్ ఫాస్ట్గా ల్యాండ్ అయిపోతాం. చాలా మంది దిగుతున్నారు. దిగాం. గన్స్ లేవు. అయ్యా దొరికింది, ఎక్స్మెట్ దొరికింది. అండ్ ఓకే, వుడ్ దగ్గర కూడా దొరికింది. చూడండి గైస్, అయితే వుడ్ దగ్గరతో 1 ట్యాప్ ఆడిచ్చేతను. అండ్ ఇదిగోండి ఒక ప్లేయర్ అయితే దొరికాడు. 1 ట్యాప్. అర్రే మిస్ అయింది. ఈసారి మాత్రం పక్క కొడతాం. అర్రే బాడీ తగిలింది, కానీ కొట్టాను లేదా. ఏది 1 ట్యాప్. ఈసారి అయిపోయింది. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సర్లే బ్రో, కాకపోతే నెక్స్ట్ టైం అయినా కొడతాను. బాగా గుర్తెట్టుకుంటాను పేరు. చూడండి. ఓకే హలో బ్రో, రివై కరో. అండ్ ఫాస్ట్గా రివై అవ్వండి రా బాబు. ఇచ్చేసారు బ్రో, రివై అయితే ఇచ్చారు. ఓకే, ఫాస్ట్గా దిగేద్దాం. అది ఏగన్నా. అరే బండి దొరికింది, బండి వేసుకుని వెళ్ళిపోతాం. అక్కడ లేరు, దొరుకుదాం. వచ్చినట్టు దొరుకుకుంటూ తీసుకెళ్ళిపోతాను. అండ్ ఓకే, ఇక్కడ ఫైట్ అవుతుంది గైస్, ఓకే, ఇక్కడ లూట్ గన్స్ మంచిగా లేవు. లూట్ వాళ్ళు ఎవడరా తీసేసాడు, దొరికారు. మన వాళ్ళు అయితే ఇక్కడ ఫాస్ట్ ఫైర్ ఆడేస్తున్నాను. నేను చూడు నాదే రాజ్యం అన్నట్టయితే ఇక్కడ తిరుగుతున్నాను. ఓకే, కొంచెం కవర్ తీసుకుందాం. ఏకే ఉంది. అరే ఏటైందిరా. అరే సిఎస్ ఆడి రూమ్స్ ఆడి అలవాటు అయిపోయి అది తెచ్చాం. ఓకే పర్లేదు. అరే ఏంట్రా ఇది, ఇలా కొడితే ఎవడరా పడతాడు. అరే కొట్టేస్తున్నాడు. వీడికి హెడ్. అరే కొట్టేస్తా. అర్రే ఇదేంటి, ఇది పడింది హెడ్. నేను ఇచ్చి ఉంచిపోతున్నాను. అమ్మ బాబాయ్, జస్ట్ మినిట్ అనమాట. అంటే దొరికిపోతాను. ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవడం చాలా బెస్ట్. అయిపోదాం. ఇద్దరేమో ఉన్నాగా. అమ్మ బాబాయ్, గ్రాండ్ మాస్టర్ ప్లేయర్లు బ్రో. ఇప్పుడు మాత్రం పడితే మాత్రం నాకు మడత వేసేస్తారు. అది ర్యాంక్ ఫుల్ తగ్గిపోద్ది. ఏం చేద్దాం, ల్యాండ్ మైన్ అయితే ఉంది. ల్యాండ్ మైన్ ఇక్కడ ఒకటి ఇట్టేద్దాం. ఆగండి, పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ కూర్చుందాం. ఇక్కడ 2 గ్లోవల్ ఉన్నాయి. ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఓకే, మన వాడైతే ఇక్కడైతే ఆడుతున్నాడు అనమాట. ఎనిమిది వచ్చాడు. అది 166 కిల్. ఓ అది ఈడు చూడు, బుర్ర తక్కువ వెనక్కైతే వేసేది అనమాట. అండ్ గన్స్ రేట్ ఉన్నాయి చూద్దాం అనమాట. అండ్ ఓపీ మంచి గన్స్ అయితే ఉన్నాయి. లూట్ చేసుకుని MP40 ట్రిపుల్ చిప్ దొరికేద్దాం. మెల్లికెళ్ళి మన వాళ్ళకైతే రివై అయితే ఇచ్చేద్దాం ఫాస్ట్గా. ఓకే, మన టీమ్మేట్స్ ఇంకా ఉన్నారు. ఇద్దరికి రివై అయితే ఇవ్వాలి. ఎక్కడ మన ప్లేయర్ అయితే వెళ్ళిపోతున్నాడు. అతను టోకెన్స్ లేనట్టు ఉన్నాయి. ఓకే, సూపర్ రివై అయితే ఒకరికైతే ఇచ్చా. అండ్ ఇంకా 400 టోకెన్స్ అతను. ఓకే, మన ప్లేయర్ అయితే వచ్చాడు. అండ్ 200 టోకెన్స్ అడుగుతున్నాయి ఇందాక నుంచి. బ్రో టోకెన్స్ దేనా బ్రో, ఇవ్వరా బాబు టోకెన్స్. ఓకే, ఇచ్చేసాడు. 900 టోకెన్స్ అయితే అయ్యాయి అనమాట. ఇంకో ప్లేయర్కి అయితే రివై కూడా ఇచ్చేద్దాం. ఓకే, అండ్ రివై ఇచ్చేసాం. అండ్ ఇప్పుడు చలో, అండ్ మళ్ళీ మొదలు నలుగురం వచ్చేసాం. ఓకే, ఇక్కడ ఫైట్ అయితే అవుతుంది. అరే యార్, నాకైతే అయిపోయాడు. ఓకే క్యారెట్ యూజ్ చేసాం. అండ్ MP40 కొట్టేస్తాను. నీకు కొట్టేస్తాను. చే పర్లేదు. ఒకటే బ్రో, నేను కొట్టేస్తాను. ఇది అక్కడికి. అరే పరిగెడుతున్నాడు బ్రో. అరే ఆగరా, రన్నింగ్ సర్ఫ్ కాదు బ్రో, ఇది ఫ్రీ ఫైర్. ఆగు. ఈ టెంపుల్ రన్లో కన్నా ఇంకా ఫాస్ట్ పరిగెడుతున్నాడు బ్రో. ఏంది ఇది. దొరికాడు. అది యార్ అయితే పడిపోయింది అనమాట. చూసారా 1 ట్యాప్ ఎలా కొట్టినా. అరే 1 ట్యాప్ కాదులే, పర్లేదు. అయితే ఏముంది బ్రో, BRలో బాడీ అయితే 1 ట్యాప్ అయితే. పదండి, ఇక్కడ ఇంకో ఫైట్ అవుతుంది. అరే
ఓకే. అండ్ వెయిట్ చేద్దాం, వెళ్దాం, దొరుకుదాం. సైడ్ నుంచి అయితే కొడదాం అనమాట. ఓకే వచ్చాడు వేసేసా. ఓన్లీ ఎల్లో నెంబర్. ఈడావుడు ఫ్రీ కిల్ దొరికాడు. అమ్మా ఫ్రీ కిల్ అనుకున్నాను కానీ బ్లడ్ అయితే చాలా లాగేశాడు గైస్. ఓకే మెల్లిగా హీల్ అయితే చేసుకుందాం. ఇన్హేలర్స్ అయితే తీసుకున్నాం. అండ్ ఓపీ అరే యార్ ఇంకో స్క్వాడ్ అయితే వచ్చేసింది. కొట్టేస్తాను. అరే ఇప్పటికి కొట్టేస్తున్నాడు బ్రో వాళ్ళు. పర్లేదు మనం వెయిట్ చేద్దాం, మెడికెట్ వేసుకుందాం. ఓపీ అరే పడింది డ్యామేజ్ అయితే పడింది. ఇంకిద్దరికి అరే రీలోడ్ ఏం లాక్ అవ్వట్లేదు, వాల్గా తెలుపుతుంది. మరి అది ఇప్పుడు ఏం చేద్దాం? ఎస్కేప్ అయిపోవడం బెస్ట్ అనిపిస్తుంది గైస్. అండ్ ఓకే మెడికెట్ వేసుకున్నాం. చూద్దాం ఎస్కేప్ అయితే అయిపోద్ది ఇక్కడ నుంచి. మన ప్లేయర్కి అయితే రివైవ్ కూడా ఇచ్చేద్దాం. ఓకే వెయిట్ అదిగోండి ప్లేయర్ వస్తున్నాడు. అది పడింది. అరే హెడ్ షాట్ అయితే కొట్టేసాను అనమాట. ఫుల్ కిల్ చేసుకున్నాం. వెయిట్ అండ్ ఫుల్ కిల్ కూడా చేసేసాం. అండ్ ఓకే గైస్ అండ్ రివైవ్కి అయితే పరిగెట్టేద్దాం, అటు ఆలస్యం లేకుండా ఫాస్ట్గా వెళ్దాం. ఓకే ఇంకా ఇద్దరమే ఉన్నాం, ఒకడైతే బయటనే అయితే ఉన్నాడు అనమాట. అండ్ నేనైతే ఒక ప్లేయర్ అయితే రివైవ్ అయితే అవుతుంది కదా. అండ్ అరే ఎనిమి దొరికాడు రైడ్. అబ్బా పడిపోయాడు. ఓకే అటు దగ్గర టోకెన్స్ ఉన్నాయా? టోకెన్స్ అయితే లేవన్నమాట. అండ్ ఓకే రివైవ్ ఇచ్చేద్దాం. సూపర్ రివైవ్ ఒక ప్లేయర్కి, ఒక గ్రాండ్ మాస్టర్ ప్లేయర్కి ఇవ్వడం బెస్ట్. ఎందుకంటే అతనికి ర్యాంక్ పోతే మళ్ళీ ఇంకేం చేయలేం బ్రో. అండ్ మన మీద పడతారు ఎందుకు. సరే ఎక్కడైతే అరే ఎనిమి ఈడేంది ఆ లక్క కోసం వెయిటింగ్. ఆ లోపల అయిపోయాడని పాపం తెలియదు అనమాట. మెడికెట్ వేసుకుంటున్నాడు ఇక్కడ. ఓకే వీడిని కూడా క్లియర్ చేసేసా. అండ్ 300 టోకెన్స్ ఉన్నాయి. మెడికెట్ వేసుకుందాం, ఫాస్ట్గా జోన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే అక్కడైతే మన దగ్గర అయితే మాన్స్టర్ ట్రక్ అయితే ఉందన్నమాట. ట్రక్ వేసుకునే ముందు ఇక్కడ మెడికెట్ వేసుకోవడం బెస్ట్, లేకపోతే మనకు పగిలిపోద్ది. ఎవడ ఒక్క బ్లడ్ కొట్టినా మనం అయితే అయిపోతాం. कोई बात नहीं चल। गॉड ऑफ डेथ इसको कवर दे, गॉड ऑफ डेथ नीचे में जाके इसको कवर दे। बंदा जोन में भागा, पीछे देख ना बेगम क्या देख रहा? जब पत्थर का पीछे किसे बंदा कसम खा के बोल ले, नीचे आगा पत्थर पे वही आला। हाँ वही आला तभी हम देखते, तभी हम लोग क्या देख रहा। अगला मैच के भी में बड़ी जगह आने मत तेरा चो मारने बेगम का देगा सामने बंद है। अबे सही हो फालतू रेड मार दे खत्म उसका कहानी, बस कहानी खत्म। छोड़ दे तेरे को आजा पूरा मार। एक बंदा यही है आराम से। चलो भैया ఓకే గైస్ అండ్ ఫైనలీ లాస్ట్ కిల్ కూడా మనమే కొట్టేసాం. అండ్ బోయ్ అయితే కొట్టేసాం అనమాట. అండ్ నెక్స్ట్ వీడియో అయితే బాస్ గిల్డ్ ప్లేయర్తో ఏ వీడియో చేయాలనేది కామెంట్ చేయండి. అండ్ 1vs1 ఛాలెంజ్ ఆడి పెట్టాలా లేదా అయితే మీరే చెప్పండి. అండ్ ఇంకెవరు లైక్ చేస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇంకా మంచి వీడియోస్ రావడానికంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.